వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. పెద్ద ట్రైలర్ అయితే రానే వచ్చింది, చూసేసాం. ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేసండి. మీరు తమ్మునేల్లో చూసినట్టుగానే పెద్ద స్టోరీ ఖచ్చితంగా ఇదే అయ్యే ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అలాగే ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్, హిడెన్స్ అన్ని ప్రకారం మనం ఒక ప్రెడిక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం మామ, ఓకేనా? సో మీ అందరికీ తెలుసు, బుచ్చిబాబు సనాతన ఫస్ట్ మూవీ ఒప్పనంలో కూడా కోర్ ఎమోషన్ పెట్టుకున్నాడు. ఎమోషన్ అనేది కోర్ పాయింట్ గా పెట్టుకున్నాడు. సో ఈ పెద్ద సినిమాలో కూడా ఎమోషన్ కోర్ పాయింట్ అవబోతుంది. సో కేవలం ఇది ఒక ఆటగా అయితే కాదు, నాకు తెలుసు ఒక మనిషి ఆత్మగౌరవానికి చేసే యుద్ధంలా కనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన దాని ప్రకారం. సో మరి ఈ స్టోరీ, ఈ కథ ఏమై ఉంటుంది, మనం ఇన్ డీటెయిల్డ్ గా బ్రేక్ డౌన్ చేసి ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడుకునే అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దామా. సో మనం మీరైతే చేయాల్సింది ఒకటి, డీటెయిల్ గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ లో జరిగేది మనం ఇది ఓపెన్ చేయడానే 90s 80s బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా అన్నట్టు మనకు అర్థమైపోద్ది. విజయనగరం నుంచి స్టార్ట్ అవుతుంది. సో పెద్దిరాజు అలియాస్ పెద్ది మనోడు, మన పెద్ది క్యారెక్టర్ వచ్చేసి ఒక రోజువారు కూలీ లేదంటే ఏదైనా పనులు చేసుకుంటూ ఇటుకలు మోయడం, లైక్ ఆ విజయనగరం జిల్లాలో ఆ బ్యాక్ డ్రాప్ లో ఒక తాపి పని ఈ చేసే, లైక్ మొండి పని చేసే లాంటి ఒక కష్టమైన నిరుపేదలో పుట్టినటువంటి వాడు మన పెద్ది అవుతాడు. సో కానీ తనకి ఆ బాడీలో ఎటువంటి లైక్ తెలియని అతీత శక్తి, తన శక్తి తనకే తెలియని ఒక పెద్ది ఉంటాడు. లైక్ పెద్ది అంటే పవర్ అండ్ స్పీడ్ ఉంటుంది మన ఊళ్ళో, పరిగెత్తడంలో కానీ ఆటల్లో కానీ ఇట్లో తెలియని స్పీడ్ ఉంటుంది. ఆ రోజుల్లో ఆ 90s 80s కాలంలో ఆ టైంలో ఊళ్ళో జరిగేటువంటి అహంకారానికి, గొడవలకి, పరువులకి, ప్రతీకారాలకి లేదంటే ఇలాంటి వాటికి కుస్తీ బాడీలో గేమ్స్ పెడతా ఉంటారు. సో పెద్దకి సొంతంగా మనోడికి ఎటువంటి అకాడమీ ఉండదు, మనోడికి ఎలాంటి కోచ్లు ఉండరు హీరో క్యారెక్టరైజేషన్ కి. కానీ కేవలం తన కుటుంబం గడవడం కోసం పెద్ద మనోడు ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటాడు, క్రికెట్ గేమ్స్ ఇలాంటి వాడేసి గడుపుతూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు మన పెద్ద క్యారెక్టర్. సో ఒక్కసారి మన పెద్ద ఎంటర్ అయ్యాడంటే అవతల టీంకి షేక్ అయిపోతుంది. తెలిసింది కదా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ లో. సో పెద్ద క్రికెట్ లో దిగాడంటే అవతలోడు ఓడిపోతుంది. అవతలోడు ఓడిపోవాలంటే హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఎలివేట్ అయ్యాలి, బాగా క్రికెట్ షాట్స్, కుస్తీ షాట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ లో. సో ఇక జాన్వీ కపూర్ ఉంది కదా, మన రంగస్థలంలో సమంత ఎలాగో ఇక్కడ జాన్వీ కపూర్ తో కూడా ఒక ప్యూర్ అండ్ ఇంటెన్స్ డ్రామా, రొమాంటిక్ డ్రామా నడిచే అవకాశం ఉంది. తన గ్లామర్ తో కానీ ఇది కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఇలా లాగే ప్రయత్నం అయితే చేస్తారు మామ. ఇక ఫస్ట్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లైక్ ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. మన జగపతి బాబు మీరు ట్రైలర్ లో చూసినట్టు ఆయన దగ్గర ఏంటంటే భూములు, ఆ ఊరి పరువు ఇలాంటివన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి, చిన్న చిన్న పవర్స్. అయితే ఇది ఏంటంటే లోకల్ పాలిటిక్స్ కాకుండా ఇది ఒక నేషనల్ ఆర్ఎల్స్ స్టేట్ పాలిటిక్స్ కి ఒక లింక్ ఉండే కథలాగా చేస్తారు మామ. ఇక్కడే మనకి ఎందుకు ఇలా అంటే కన్నడ సూపర్ స్టార్ మనకు తెలుసు, ఆయన మన శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది నాకు తెలుసు ఫస్ట్ హాఫ్ అయిపోయేలోపు. ట్రైలర్ లో చూపించిన హింట్స్ ప్రకారం చూసుకుంటే స్పోర్ట్స్ వెనకాల జరిగే బెట్టింగ్ ఇలాంటి ఈ పొలిటికల్స్, ఈ డ్రామాస్ జరిగే పొలిటికల్ లైక్ మాఫియా కానీ, బెట్టింగ్ మాఫియా, పొలిటికల్ పవర్ తో ఊరి జనాలను తన జీవితాలతో ఇలా ఆటల పేరుతో ఆడుకోవాలని చూస్తూ ఉంటాయి. సో ఒక పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ డ్రామా పెట్టేసి ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి భూమి, ఆ ఊరి ప్రజల భూములు, ఆత్మగౌరవాన్ని పందెంగా పెట్టేస్తారు. అక్కడ ఓడిపోవాల్సి వస్తుంది. వీటన్నిటి కోసం ఇక్కడ ఒక మాస్ ఎలివేట్ ఇచ్చేసి గూస్ బంప్స్ ఫైట్స్ ఇలాంటి గెలవడం, ఓడిపోవడం చేసి ఏదో విధంగా ఓడిపోయి అక్కడ ఎన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇంటర్వెల్లో. చేసి తర్వాత పెద్ద వెనక్కి తగ్గుతూ ఉంటాడు, తెలిసిందే కదా. సో ఏదో ఒక బలమైన కారణం వల్ల, లేదంటే మేబీ తనకు మంత్రికి ఇచ్చిన మాట అవ్వచ్చు, లేదంటే జాన్వీ కపూర్కి ఏమన్నా అవ్వచ్చు, లేదంటే ఆ విలన్స్ ఆడే మైండ్ గేమ్స్ లో పెద్ద ఏదన్నా ట్రాప్ లో పడవచ్చు. వీటన్నిటి కారణాల దృష్ట్యా పెద్ద ఊరికి దూరమై ఢిల్లీ ప్రయాణిస్తాడు. తను ఎంతగో ప్రేమించిన మేబీ జాన్వీ కపూర్ ఇందాలు మాట్లాడినంటే క్యారెక్టర్కి ఏదన్నా జరుగుండొచ్చు, దాని వల్ల కూడా ఎల్లుండొచ్చు. ఆ టైంలోనే ఊరి ప్రజలు విలన్స్ చేతిలో ఘోరంగా మోసపోతారు మామ. సో మనల్ని కాపాడడానికి పెద్ద వస్తాడని ఊరంతా ఆతృతగా ఆతృహాలుగా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి పోరాడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. అక్కడ ఎమోషనల్ జరిగి నడుపుతూ ఉంటారు. సెకండ్ హాఫ్ లో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్, దాని ప్రీ క్లైమాక్స్ ముందుకు వచ్చేసరికి
మన అక్కడ నుంచి అయితే ఆ ఢిల్లీ నుంచి మన పెద్ద తిరిగి వచ్చేస్తాడు. తన ఊరి కోసం, తన వాళ్ళ కన్నీళ్ళ కోసం పెద్ద తిరిగి వస్తాడు. మళ్ళీ అతనికి ఏదో ఛాన్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ ఛాన్స్. దాన్ని పోరాడే టైంలోనే మనకి ట్రైలర్ లో చూపించినట్టుగానే రైల్వే స్టేషన్ ఫైట్ అయితే పెడతారు మామ. ఖచ్చితంగా అది ఫైట్ దానికోసమే ఉంటుంది. టోర్నమెంట్ కి వెళ్లకుండా పెద్దని ఆపే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ ఊరు జనాలని వారిని అందరూ కట్టేసి, సో అక్కడ డెడ్ బాడీ కూడా ఉంటుంది. ఒక ఫైట్ సీన్ లో చూసుకుంటే మేబీ అది చనిపోయేదంతా ఆ ప్లాట్ఫామ్ అక్కడే. సో అక్కడ చరణ్ గారు విధ్వంసకరమైన ఫైట్ అయితే కూడా మంచి గూస్ బంప్స్ ఫైట్ పెట్టే ఛాన్స్ ఉంటది. సో ఇది అక్కడ జరుగుతుంది. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది ఒక రణరంగం. ఒకవైపు విలన్లు కలబడటం, హంగబలము, పొలిటికల్ పవరు, ఇంకోవైపు కేవలం మట్టిని, తన వాళ్ళని వాళ్ళు నమ్ముకున్న పెద్దిని ఆ టోర్నమెంట్కి వెళ్ళి ప్రత్యర్థులతో ఆడి గెలిచి ఆటతోనూ వేటతోనూ ఎలా ఓడించాడు, తన ఊరి జెండాని ఎలా పాతాడు అనేది ఒక ఎమోషనల్ రైడ్ గా ఫైనల్ గా ఈ స్పోర్ట్స్ డ్రామాలో జరిగేది. అదే ఎమోషనల్ క్లైమాక్స్ పెట్టేసి గెలుపుని అందరూ ఆస్వాదించేలాగా క్లైమాక్స్ అయితే రూపొందిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా, మరి ఎలివేషన్ అయితే ఊహించుకోమాకండి. భారీ ఎలివేషన్ అయితే ఉండదు క్లైమాక్స్ లో. స్పోర్ట్స్ డ్రామాలు ఎప్పుడు ఇలా స్పోర్ట్స్ రిలేటెడ్ గానే వెళ్తే ఒక తన ఊరిని, తన పాతిని ఎలా నిలబెట్టాడు ఒక పెద్ద హీరో. మీరు ఇలాంటి కమర్షియల్ హీరో అని కమర్షియల్ గానే సినిమా వెళ్తుంది, కానీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ భారీ ఎలివేషన్ లో ఊహించుకొని భారీ క్లైమాక్స్ ఉంటదంటే మాత్రం పొరపాటే. స్పోర్ట్స్ తరహాలో ఉంటుంది. స్పోర్ట్స్ గెలవటం, ఆ ఎమోషనల్ జర్నీ గానే ఒక ఊహించని క్లైమాక్స్ అయితే మనకు వస్తుంది. సటిల్డ్ క్లైమాక్స్ వస్తుంది, ఎమోషనల్ క్లైమాక్స్ వస్తుంది. ఆల్రెడీ మనకి మన బుచ్చిబాబాయ్ గారు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, ఇలాంటి హీరోకి ఇలాంటి క్లైమాక్స్ కొంచెం కొత్త అన్నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. సో అలాగే జరిగే ఉంటది నాకు తెలిసి. సో పెద్ద అయితే కేవలం అమ్ముడు కుమ్ముడు అనే ఒక రొటీన్ కథ, అమ్ముడు కుమ్ముడు ఒక రొటీన్ కథ అయితే కాదు. నాకు తెలిసి ఒక సామాన్య కూలి గ్లోబల్ లెవెల్లో తన సత్తా చాటడానికి వెళ్ళే ఒక ఎమోషనల్ జర్నీ. మనకు దంగలు చూసుకోవచ్చు, అక్కడ పిల్లలతో చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ గా బ్లెండ్ చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి రంగస్థలం తర్వాత ఆ రేంజ్ డ్రామా, ఆ రేంజ్ ఇంటెన్సిటీ, ఎమోషనల్ ఇవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. రగ్గన్ రస్టెడ్ కనిపించబోతున్నారు మరి రామ్ చరణ్ గారు. సో దానికి తోడు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్. నాకు తెలిసి ట్రైలర్ లో అంత ఇంపాక్ట్ చూపించలేదు, కానీ గ్లిమ్స్ లో బాగా ఇంపాక్ట్ చూపించింది ఆయన వరకు మ్యూజిక్. మరి సినిమాలో చూద్దాం. సో ఇది మన ఇన్ డెప్త్ స్టోరీ ప్రెడిక్షన్ ఇలా ఉంది. ఈ పాయింట్స్ లో మీకు ఏది నిజమయ్యే ఛాన్స్ ఉంది, ఈ స్టోరీ నిజంగా ఏ పాయింట్స్ మీకు అనిపిస్తుంది, ఓకే ఇది మామ ఇది నిజమయ్యిద్ది అని మీరు ఏది ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి మామ. జగపతి బాబు శివరాజ్ కుమార్లో ఎవరు మెయిన్ విలన్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? సో కింద కామెంట్ చేసి, వీడియో నచ్చితే మన స్టోరీ ప్రొడక్షన్ కనుక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని షేర్ చేయండి మామ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మామ. అంటిల్ ది నెక్స్ట్ వీడియో కొంటాము. బాయ్, టాటా.